నోవాహు దేవుని కృప పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరినీ జలప్రవాహం తీసుకొని వచ్చి హతమార్చాలనుకున్నారు. మనుషులందరూ దేవుని దృష్టికి అవివేకులుగా, అజ్ఞానులుగా, చెడుతనమును కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు నోవాహును చూస్తున్నాడు. ఆయన యథార్థవంతులను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దిష్టమైన గురి కలిగి దేవుని పాదాల చెంత జీవితాన్ని గడుపుతూ దేవుణ్ణే ఆశ్రయించి దేవుని కోసం జీవించే వారిని ఆయన మరిచిపోయే దేవుడు కాదు. భయంకరమైన ప్రళయంలో కూడా, భయంకరమైన ఉగ్రత దినంలో కూడా ఆయన నోవాహును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి, ప్రభు కోసం జీవించాలనే ఆసక్తి కలిగి, ప్రభు వైపే చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే అపాయకరమైన రోజులు ఎదుర్కోబోతున్నాం, అంత్య దినాలను ఎదుర్కోబోతున్నాం. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.